ఈరోజు అరిబండి లక్ష్మీనారాయణ గారి పేరుతోటి నడిపిస్తున్నటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఈ సెమినారు 8వ సంవత్సరంగా 8వసారి జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఈ సెమినార్కు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మేడం మధురా స్వామినాథన్ గారు ప్రొఫెసర్, అదేవిధంగా ప్రొఫెసర్ పెద్దలు వి రంగారావు గారు, డాక్టర్ లతీఫ్ పాషా గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ వి మురళి గారు, పెద్దలు సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు, మిత్రులు సోదరులు సుదర్శన్ గారు, సాగర్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు సోదరులు, రైతు నాయకులు, అరిబండి లక్ష్మీనారాయణ గారి యొక్క వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, శ్రేయభిలాషులు అందరికీ నమస్కారం. ముందుగా మనందరి తరపున అరిబండి ప్రసాద్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందించాలి. ఎందుకంటే అరిబండి లక్ష్మీనారాయణ గారి పేరుతోటి వాళ్ళు ఎంతో శ్రమించి, ప్రసాద్ గారు ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తూనే ఉదయం కొంత సమయం, సాయంత్రం కొంత సమయం, ఆనాడు రాఘవరెడ్డి గారు, అరిబండి లక్ష్మీనారాయణ గారు, మేము కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారు కొంత సమయం కేటాయించి మాకు ఎంతో సహకరించేవారు. ముఖ్యంగా రాఘవరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి బాగా సహకరించేవారు. రిటైర్డ్ అయిన తర్వాత నేను శారీరకంగా, మానసికంగా నా ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ ఉద్యమంలో, తర్వాత సమసమాజం రావాలని కోరుతున్నటువంటి పోరాటాల్లో నా వంతు కర్తవ్యంగా నా పాత్ర కూడా ఉండాలి అని చెప్పి అరిబండి లక్ష్మీనారాయణ గారు చూపించినటువంటి బాటలో, ఆ మార్గంలో, ఆ ఆశయాన్ని సాధించడానికి ఆయన శక్తి మేరకు చాలా శ్రమిస్తూ ఉన్నారు. అందుకనే అంతేకాకుండా ప్రతిరోజు రైతు సంఘం కార్యక్రమాలు పాల్గొంటూ ఆ పత్రికకు కూడా కావాల్సినటువంటి సహకారాన్ని ఇస్తూ, పత్రికను నడిపిస్తూ, ప్రతి సంవత్సరం కూడా అరిబండి లక్ష్మీనారాయణ గారి పేరుతోటి కొంతమంది ప్రముఖులైనటువంటి మన వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిచి ప్రస్తుత పరిస్థితులపైన, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి సవాళ్ళు, రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలపైన ఇలాంటి సెమినార్లు నడిపించడం అనేది జరుగుతుంది. అందుకని మనందరి తరఫున ప్రత్యేకంగా ప్రసాద్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందించుకుందాం. అరిబండి లక్ష్మీనారాయణ గారు ఆయన ముందు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఆనాడు సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన యొక్క పదవికి రాజీనామా చేసి ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు. ఆయుధం పట్టాడు, దళంలో పనిచేశాడు, ఎన్నో దాడులు, నిర్బంధాలు ఎదుర్కొన్నాడు, జైలు జీవితం అనుభవించాడు. తర్వాత కాలంలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి రైతు నాయకుడిగా పనిచేయటం అనేది జరిగింది. ఆయన మీద అనేకసార్లు దాడులు కూడా జరిగినాయి. ఆయన చెయ్యి కూడా ఇరగొట్టారు. 2 సార్లు మిర్యాలగూడ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన జీవితం అంతా త్యాగమే. ఆయన ఎత్తిన జెండా దించకుండా చివరిదాకా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, చాలా నిజాయితీపరుడు. ఆయన బస్సుల్లో ప్రయాణం చేస్తూ, ఎమ్మెల్యేగా ఉండి బస్సుల్లో ప్రయాణం చేస్తూ గ్రామాలు తిరిగేవాడు. మాలాంటి కార్యకర్తల్ని, మాది అదే నియోజకవర్గం కాబట్టి మాలాంటి కార్యకర్తల్ని, అనేక మందిని నాయకులుగా తయారు చేసే దాంట్లో ఆయన పాత్ర కూడా ఉంది. ఎప్పుడొచ్చినా కూడా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉంటున్నారా లేదా, శత్రువులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు, ఏం జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆ రకంగా సలహాలు ఇస్తూ, ఆ రకమైనటువంటి అన్ని విధాలుగా సహకారాన్ని, ఒక ఆదర్శమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేస్తూ, ఎన్నడూ ఎవరికి భయపడకుండా, జనకకుండా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది జరిగింది. అలాంటి నాయకులు కోరుకుంది ఒకటే, ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ అసమానత లేనటువంటి సమాజం రావాలి,
రైతులు కానీ కార్మికులు కూలీలు పేదవాళ్ళని తేడా లేకుండా అందరికీ సంపద అనేది చేరాలి. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నటువంటి రైతులు కార్మికులు శ్రామికులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు, దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఈ పరిస్థితి అనేది లేకుండా పోవాలి అని చెప్పేసి జరిగినటువంటి పోరాటాల్లో ఎంతో వీరోచితంగా ఆయన ముఖ్యంగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య గారితో పాటు బిఎన్ గారితో పాటు అనేక మంది గొప్ప నాయకులతో పాటు తిరుగుతూ పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకులు ఇంకా ఇప్పటివరకు బతుకుంటే ఇంకా మన రైతు ఉద్యమాలకు అనేక ప్రజా ఉద్యమాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా తర్వాత ఏంటంటే ఆదర్శప్రాయంగా ఉండేది. కానీ వయసు రీత్యా ఇప్పటివరకు బతికేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆయన కొంత వయసు ఉన్నప్పటికీ బతకడానికి వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా చనిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు అరిబండి గారు, సుందరయ్య గారు, తర్వాత వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక త్యాగాలు చేసినటువంటి మహనీయులు, పోరాట యోధులు, వాళ్ళు ఆ పోరాటాలు ఎందుకు నడిపించారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు కోరుకున్న సమాజం ఎలాంటి సమాజం కావాలని కోరుకున్నారు, దాన్ని సాధించడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, రైతు సంఘం వైపు నుంచి కానీ ఇట్లా ప్రజా ఉద్యమాలు ఎట్లా నడపాలి. ఇప్పుడు మొత్తం కార్పొరేట్ మయం అయిపోయింది. వ్యవసాయం కార్పొరేట్ మయం చేయటం కొరకు ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటా ఉన్నాం. విద్య కానీ, వైద్యం కానీ, రాజకీయాలు కానీ, ప్రభుత్వాలు కానీ అంతా కార్పొరేట్ వ్యవస్థ మొత్తం తయారైనటువంటి పరిస్థితి. ఇవాళ బలవంతులు, ఇవాళ ప్రపంచంలో అమెరికా వాడు బలవంతుడు కాబట్టి ప్రపంచాన్ని నాశనం చేస్తా నేను చెప్పినట్టే నాలని. ఎవడు బలవంతుడో, ఎవడు అన్యాయం చేస్తుండో, ఎవడు దుర్మార్గం చేస్తుండో, ఎవడు దోచుకుంటుండో, ఎవరి దగ్గర సంపద ఉంటుందో వాళ్ళే చలామణి అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు రైతులు మరిన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి సంఘాలు, ప్రజాతంత్ర సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు, క్యాంపెయిన్లు నడిపిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. మిగతా వాళ్ళు ఎంతసేపు ఎన్నికలు, పదవులు చుట్టే తిప్పుతారు. కాబట్టి ఏంటంటే ఈ సమాజం మారాలి, రైతులు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, అందరికీ విద్య రావాలి, వైద్యం రావాలి, స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉండాలంటే మనలాంటి సంఘాలే. అరిబండి లక్ష్మీనారాయణ గారు అలాంటి వాళ్ళు కోరుకున్నది అదే. కాబట్టి అరిబండి లక్ష్మీనారాయణ గారి యొక్క త్యాగాలు ఎన్నటికీ మర్చిపోకుండా వారు చేయించినటువంటి మార్గంలో వారు ఎత్తినటువంటి జెండా, వారు ఏ ఎజెండా కొరకైతే పనిచేస్తూ చనిపోయారో దాన్ని ముందుకు తీసుకెళ్లటమే మన ముందున్నటువంటి కర్తవ్యంగా మనం అందరం కూడా భావించి మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకొని ఆ మార్గంలో నడుచుకుంటే వారి ఆశయాలు సాధించడానికి ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ, అరిబండి లక్ష్మీనారాయణ గారిని ఎన్నటికీ మర్చిపోలేం, మేము ఎన్నటికీ కూడా మర్చిపోలేమని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.